ప్రత్యేక హోదాపై రాష్ట్ర ఎంపీ అవంతి శ్రీనివాస్ 0 అవర్లో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, జయంత్ సిన్హా సమాధానం సారాంశం ఏంటి? గౌసియా, తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వటము, అదేవిధంగా పన్ను రాయితీలతో పాటుగా రాష్ట్రానికి ఆర్థిక పరమైనటువంటి సహకారాలు అందించే విషయంలో కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇకపై రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 21, 2015 జరిగినటువంటి లోక్సభ సమావేశాల్లో ఈ ప్రశ్నకు అవంతి శ్రీనివాస్ లేవనెత్తినటువంటి ఈ ప్రశ్నకు జయంత్ సిన్హా ఏప్రిల్ 25న ఆయన సమాచారం ఇవ్వడం జరిగింది. లిఖితపూర్వకంగా ఆయన సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలను పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే అన్ని విషయాలను అమలు చేస్తున్నామని, దీనికి తగినట్లుగానే చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ కు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఏ అంశాల ప్రాతిపదికగా ఇవ్వాలి అనుకుంటున్నారు, ఆ అంశాల ప్రాతిపదిక జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు. కాబట్టి ఆ అంశాలను ఎక్కడ కూడా ఇప్పటి వరకు మార్పులు చేర్పులు చేయటం జరగలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం లేదని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేటువంటి రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కూడా దాంతో పాటుగా ఆర్థిక పరమైనటువంటి సహకారం అందించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే నడుచుకుంటామని, ఇందుకు అనుగుణంగానే నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి సూచనల ప్రకారం తాము నిర్ణయం తీసుకుంటామని, నీతి ఆయోగ్ సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటాం. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి బడ్జెట్ కేటాయింపుల ఆధారంగానే రాష్ట్రానికి నిధులు పంపిణీ కూడా జరుగుతుందని, బడ్జెట్ కేటాయింపులు చెప్పిన దాని ప్రకారం నీతి ఆయోగ్ సూచనలను పరిగణలోకి తీసుకునే మేము ఈ సహాయాన్ని అందించగలమని చెప్పి చాలా స్పష్టంగా చేయడం జరిగింది. వాస్తవంగా ఆయన ఇచ్చినటువంటి నోటు ప్రకారం చూస్తే, జయంత్ సిన్హా ఇచ్చినటువంటి నోటు ప్రకారం చూస్తే, ఇన్ ది బ్యాక్ డ్రాప్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ 14th Finance Commission, the Union government has to no proposal to modify the criteria for grant of special category status to states. I would like to inform you that if any recommendations for release of special assistance to the state of Andhra Pradesh under various provisions of Andhra Pradesh Reorganization Act 2014 are received from Niti Aayog, the same would be given due weightage subject to availability of resources with the union government within gross budgetary allocations అని చాలా స్పష్టం చేయడం జరిగింది. దీని ప్రకారం చూస్తే జయంత్ సిన్హా ఇచ్చినటువంటి లిఖితపూర్వక సమాధానం, తెలుగుదేశం ఎంపీ అడిగినటువంటి 0 అవర్లో లేవనెత్తినటువంటి అంశానికి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం చూస్తే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనని ఏ ఒక్క అంశాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకోలేమని, ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే స్పెషల్ కేటగిరీ అంటే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అంశాలలో ఏ ఒక్క చోట కూడా ఉన్న నిబంధనలకు విరుద్ధంగా తాము వెళ్లే ప్రసక్తి లేదని కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. గౌసియా, ధన్యవాదాలు అరుణ్.